అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బి శిరీష గారు రచించిన మోసకారి జీవితం అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం వంగరాజ్యాన్ని బృహస్పతి అనే బుద్ధిహీనుడు పరిపాలించేవాడు. తనకంటే ముందు పరిపాలించిన రాజుల మాదిరిగా మంచి పేరు తెచ్చుకోవాలని అతడు ఉబలాట పడేవాడు. మారువేషాలలో రాజ్యంలో సంచరించేవాడు. తన మంత్రిని కూడా తన వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. మంత్రి మాత్రం కపటబుద్ధితో వంగరాజ్యాన్ని పొరుగురాజు పరం చేసి తన వంతుగా కొంత పరగణాను కైవసం చేసుకోవాలనుకునేవాడు. తనకు ఈ విషయంలో సహకరించే వ్యక్తిగా కాలుడు అనేవాడిని నియమించుకున్నాడు. కాలుడితో మంత్రి, ఈ బుద్ధి లేని వాడి వద్ద కొలువు చేరే కంటే కొంత పరగణాను సొంతం చేసుకోవడం మోసం కిందకి రాదు. సమర్థుడి వద్ద పనిచేయడం ఎంతో గౌరవంగా ఉంటుంది అన్నాడు. కాలుడు అంగీకారపూర్వకంగా తల ఊపాడు. బృహస్పతి మారువేషంలో మంత్రితో పాటు రథం మీద బయలుదేరేవాడు. 4 గుర్రాలు కలిగిన రథం మీద ఆయన బయలుదేరడంతో ఆయన ఎవరో, ఎందుకు బయలుదేరాడో ప్రజలకే కాకుండా దొంగలకు, ఇతర నేరస్తులకు తెలిసిపోయేది. రాజు కంటపడకుండా వాళ్ళు తప్పించుకునేవారు. ఒకనాటి రాత్రి బృహస్పతి తన రథం మీద ఎప్పటి మాదిరిగానే బయలుదేరాడు. కొంత తడవు తర్వాత రథం దేవాలయం వీధిలో ప్రవేశించింది. బృహస్పతి చూస్తుండగానే ఒక యువకుడు తన మోకాళ్ల మీద నడుచుకుంటూ దేవాలయంలోకి ప్రవేశించాడు. ఆ యువకుడు భక్తిభావంతో తన్మయుడైపోయి దేవతకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి కరుణామయి, నా రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడు, నాతో పాటు నా రాజ్య ప్రజలను సుఖశాంతులతో బతికించు, వారికి కూటికి గుడ్డకు గూడుకు లోటు లేకుండా ఆశీర్వదించు అన్నాడు. దేవత సంగతేమో కానీ బృహస్పతి మాత్రం అతడి ప్రార్థనకు ముగ్ధుడైపోయాడు. ఇంతటి బుద్ధిమంతుడైన యువకుని తన పాలనా వ్యవహారాల సలహాదారుగా నియమించాడు. ఆ యువకుడు తన పేరు కాలజ్ఞాని అని చెప్పుకున్నాడు. రాచకొలువులో చేరింది మొదలుకొని కాలజ్ఞాని వంగరాజ్యపు సరిహద్దుల గురించి, రాజ్యంలో పండే పంటలు, చేతి వృత్తుల వారు, ప్రభుత్వ సిబ్బంది, పురం ఖర్చులు వంటి వివరాలు సేకరిస్తూ వచ్చాడు. బృహస్పతితో ఆయన మంత్రి ముచ్చటిస్తూ, ప్రభు, తమరు కాలజ్ఞానిని అనవసరంగా అందలం ఎక్కించారేమోనని సందేహంగా ఉంది. అతడు మన రాజ్యం గురించి, పరిపాలన, ఆంతరంగిక విషయాల గురించి ఎన్నో రహస్యాలు సేకరిస్తున్నాడు అన్నాడు. బృహస్పతి తేలికగా నవ్వి, కాలజ్ఞాని తిరుగులేని దేశభక్తుడు, మన రాజ్యంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాడు. రాజ్యానికి వచ్చే ఆదాయం పెంచాలని, ఖర్చు తగ్గించాలని లెక్కలు తయారు చేస్తున్నాడు. అయినా సరే వివరాలు సేకరించి ఎవరైనా ఏం చేసుకోగలరు అన్నాడు. ఎందువల్లో మంత్రి మొహం తేటపడింది. మంత్రి వెళ్ళిపోయాక కాలజ్ఞానిని తన వద్దకు రప్పించుకుని బృహస్పతి, నాయనా, ఇప్పుడు చెప్పు, మా పూర్వపు రాజుల మాదిరిగా పరిపాలించి పేరు తెచ్చుకోవాలంటే మేము ఇంకా ఎలాంటి పథకాలు చేపట్టవలసి ఉంది అని అడిగాడు. కాలజ్ఞాని రాజుకు వినయపూర్వకంగా నమస్కరించి, మహారాజా, మన రాజ్యం అభివృద్ధికి ప్రాణాలు అర్పించడానికి సైతం నేను సిద్ధం. అంతఃపురంలో సిబ్బంది బాగా పెరిగిపోయారు. సగానికి సగం సిబ్బందిని తగ్గించుకుంటూ పోతే మనకి భద్రత పెరుగుతుంది, జీతాల ఖర్చు సగం మిగులుతుంది అన్నాడు. ఖర్చు తగ్గుతుందనేసరికి బృహస్పతికి సగం ప్రాణం లేచి వచ్చింది. రాజ్యానికి సమకూరే ఆదాయానికి ఖర్చుకు పొంతన లేకుండా పోయింది. కాలజ్ఞాని సలహాను వెంటనే పాటించి అంతఃపుర సిబ్బందిని తగ్గించాడు బృహస్పతి. ఉద్యోగాలు కోల్పోయిన వారు బృహస్పతిని శత్రువుగా భావించారు. సలహా ఇచ్చిన కాలజ్ఞాని మాత్రం వాళ్ళ కంటికి కనిపించలేదు. మరికొన్ని రోజులకు వ్యవసాయదారుల మీద పడ్డాడు బృహస్పతి. కాలజ్ఞాని సలహా మేరకు వారికి ఉచితంగా అందించే మేలురకపు విత్తనాలు, నాణ్యమైన ఎరువుల సరఫరా వంటివి తగ్గించాడు. రాజుకు చాలా ఆదాయం మిగిలిపోయింది. అయితే బీదా బిక్కి రైతులు వ్యవసాయ పెట్టుబడులు లేక కూలి పనులకు వెళ్ళిపోయేవారు. వారంతా రాజుకు శత్రువులే అయ్యారు. పంట భూములు కాస్త బీడుపడ్డాయి, పంటలు తగ్గాయి. పంటల ధరలు పెరిగి రాజ్యంలో బీదా బిక్కి ఆకలి సావులకు గురవుతూ వచ్చారు. ధరల సెగ బృహస్పతికి సోకలేదు. ప్రజల్లో ఎవరైనా ముందుకొచ్చి రాజుకు ఈ విషయం చెప్పాలంటే కాలజ్ఞాని నియమించిన మనుషులు వాళ్లను చావగొట్టి చెవులు మూసేవారు. రాజ్యంలో ఉండే చేతి వృత్తుల వారి మీద పడ్డాడు బృహస్పతి. వారు అంతవరకు చెల్లిస్తున్న వృత్తి పన్నును రెట్టింపు చేశాడు. బంగారం మీద పన్ను పెంచాడు. బంగారు ఆభరణాల తయారు చేసేవారికి వృత్తి పన్ను పెంచాడు. దాంతో ధనికులు, బంగారపు పనివారు బృహస్పతికి శత్రువులైన వారి జాబితాలోకి చేరిపోయారు. సైన్యానికి జీతాలు తగ్గించారు. ప్రజల్లో అన్ని వర్గాల వారు బృహస్పతి తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు వర్గాలుగా చేరిపోయి రాజును అంతం చేయడానికి పథకాలు వేస్తూ వచ్చారు. సైనికులు కూడా వారితో పాటు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. కాలజ్ఞానికి ఈ పరిస్థితులు పూర్తిగా అర్థం అయ్యాయి. వాస్తవానికి అతడికి కావలసింది
ఇలాంటి తిరుగుబాటు పరిస్థితులే. మంత్రిని కలిసి, అయ్యా, తమరు సలహా ఇచ్చినట్టే రాజ్యాన్ని ఎంత మేరకు చెడగొట్టాలో అంతమేర నాశనం చేశాను. బృహస్పతిని చంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తమరు వెంటనే పొరుగురాజుకు కబురు పంపవచ్చు అన్నాడు. మంత్రి నవ్వి అతడిని కావలించుకొని, ఈ రాత్రికే పొరుగురాజు మన కోటలో ప్రవేశిస్తాడు అన్నాడు. మంత్రి చెప్పినట్టే పొరుగుదేశపు రాజు సైన్య సమేతంగా వంగరాజ్యంలో ప్రవేశించి బృహస్పతిని అతడి కుటుంబాన్ని చంపేశారు. బృహస్పతి సైన్యం కూడా పొరుగురాజుకే వంతపాడింది. కాలజ్ఞాని సలహా మేరకు బృహస్పతి చేసిన మార్పుల్ని మొత్తంగా తొలగించి ప్రజల మన్నన పొందాడు పొరుగుదేశపు రాజు. ప్రజా జీవితం తిరిగి గాడిలో పడింది. ఈ దశలో మంత్రి, కాలజ్ఞాని ఇద్దరూ రాజును కలుసుకున్నారు. మంత్రి ఆయనకు వినయంగా నమస్కరించి, రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొన్నాయి. తమరు నాకు ఒక పరగణాను కేటాయిస్తే నేను దాన్ని పరిపాలించుకుంటూ బతుకుతాను అన్నాడు. రాజు నవ్వి కాలజ్ఞాని వైపు చూశాడు. కాలజ్ఞాని రాజు మనస్సును అర్థం చేసుకున్నట్టుగా చెటుక్కున కత్తి తీసి మంత్రి తల నరికాడు. మంత్రి అక్కడికక్కడే కుప్పకూలాడు. కాలజ్ఞానికి పరగణా కేటాయించాడు రాజు. ఇప్పుడు పరగణాకు కాలజ్ఞానే పరిపాలకుడు. కాలుడికి మోసం చేయడం నేర్పాడు మంత్రి. ప్రభువును మోసం చేయగలవాడు తనను సైతం మోసం చేయగలడని మంత్రి ఊహించలేదు మరి. దానికి తగ్గట్టే కాలజ్ఞాని ఎప్పుడో పొరుగురాజుతో చెయ్యి కలిపాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.